మిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనం ధ్యానంలో ఉన్నదంతా కాంతి అని తెలుసుకుంటాం. ధ్యానం చేయకపోతే మనం ఓన్లీ ఈ శరీరం మాత్రమే అనుకుంటాం. ధ్యానం చేయని వాళ్ళు నేను కేవలం శరీరాన్ని అనుకుంటారు. ధ్యానం చేసేవాళ్ళు నేను శరీరమే కాదు, నేను ఆత్మను, నాలో ఎన్నో కాంతి శరీరాలు ఉన్నాయని తెలుసుకుంటారు. సో నేను కేవలం శరీరం మాత్రమే అనుకున్న వాళ్ళు భౌతిక జ్ఞానులు. అంటే ఓన్లీ కనబడేది మాత్రమే నిజం, ఇంకా ఏమీ లేదు అనుకునే వాళ్ళు భౌతిక జ్ఞానులు. నేను శరీరంతో పాటు ఆత్మని, చైతన్యాన్ని, నేను కాంతిని, ఉన్నదంతా కూడా కాంతియే అని తెలుసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానులు. సో ధ్యానం ద్వారా మన ప్రయాణము ఈ భౌతికం నుండి అధిభౌతికంలోకి సాగుతుంది, లౌకికంలో నుండి అలౌకికంలోకి సాగుతుంది. ఆత్మజ్ఞానం లేకపోతే అజ్ఞాని. అజ్ఞానం అంటే తిట్టు కాదు, అంటే తన యొక్క ఉనికి గురించి పూర్తిగా తెలియని స్థితి. జ్ఞాని అంటే తన శరీరంతో పాటు తనలో అనేక కాంతి శరీరాలు, ఆత్మ, చైతన్యం ఉందని తెలుసుకున్న స్థితి. సో మొట్టమొదట ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ మొదలవుతుందంటే తను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు. ఉన్నదంతా కాంతే, ఉన్నదంతా చైతన్యమే, అందరిలో శక్తి ఉంది, అందరిలో చైతన్యం ఉంది. అప్పుడు ప్రతిదీ వెలుగే, ఎక్కడ చీకటి అనేది ఉండదు. ఉన్నదంతా కూడా కాంతి అని తెలుసుకుంటాం. ప్రతిరోజు కూడా పండగే అవుతుంది. ఎక్కడ చూసినా మనకు వెలుగు కనబడుతుంది. ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించదు, జీవితంలో చెడు అనేది కనిపించదు. సో తెలియని స్థితే అజ్ఞానము, తెలియని స్థితే చీకటి స్థితి, తెలిసిన స్థితే జ్ఞానస్థితి, తెలిసిన స్థితే జ్ఞానస్థితి. సో ఆ తెలియని స్థితి నుండి మనము తెలిసిన స్థితిలోకి ఎరుకతో చేసే ప్రయాణమే ఈ ధ్యానం. ఆత్మజ్ఞాని యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే తను అహింసతో ఉంటాడు, శాకాహారిగా ఉంటాడు, ఏ జీవిని హింసించాడు. మొట్టమొదట కరుణ ఏర్పడుతుంది. సో మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ప్రార్థనలు చేసినా, దానాలు చేసినా అవన్నీ వృధానే మీరు శాకాహారిగా కాకపోతే. సో మొట్టమొదటి జ్ఞాని యొక్క లక్షణం, ఆత్మజ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే తను శాకాహారిగా ఉంటాడు, అహింసా ధర్మాన్ని పాటిస్తాడు. అహింసో పరమో ధర్మ. ఆత్మజ్ఞాని అయినప్పుడు జీవితం అంతా వెలుగులమయం అవుతుంది. అందరికీ